నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ఇక రిపోర్టర్స్ టైంలో జిల్లాకు వార్త. మనకి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఇలా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క హాట్ న్యూస్ తీసుకుని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మా ప్రతి కూడా సిద్ధంగా ఉన్నారు. మన ముందు ఎమ్మెల్సీ కవిత ఇష్యూకి సంబంధించినటువంటి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం, ప్రధానంగా చూసుకుంటే తీహార్ జైలు నుంచి ఆయన ఒక వెల్కమ్ అని చెప్పేసి కిషన్ రెడ్డి ఏదైతే సంబంధించినటువంటి సుకేష్ చంద్రశేఖర్ ఒక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక వారు జరుగుతున్నప్పటికీ ఇక్కడ కొత్త ట్విస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ ట్విస్ట్లోనే మనం చూస్తున్నాం, కవితకు 5 పేజీల లేఖను కూడా ఆయన విడుదల చేశారు. కవిత అలాగే సీఎం కేజ్రీవాల్కి సంబంధించినటువంటి వెల్కమ్ చెప్తూ కూడా ఒక ఇష్యూని కూడా ఆయన రేజ్ చేయడం జరిగింది. సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమూర్తి బ్యూరో చీఫ్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు విషయం మరోసారి చర్చనీయాంశమైంది. గడిచిన 4 రోజులుగా ఈ అంశం మీద అంటే సుకేష్ చంద్రశేఖర్ వరుసగా లేఖలు విడుదల చేస్తా ఉన్నారు తానున్న జైలు నుంచి, అంటే జైలు అధికారుల అనుమతితోటి. అయితే 2 రోజుల క్రితం విడుదల చేసిన లేఖలో కవితకు 15 కోట్లు ఇచ్చాను టిఆర్ఎస్ ఆఫీస్ లో వద్ద ఉన్నటువంటి కారులో, దానికి సమయం 15 కేజీల నెయ్యి అని కోడ్ భాషలో ఉన్నటువంటి ఒక వాట్సాప్ చాట్ ను 2 పేజీల చాట్ ను కూడా దాంట్లో విడుదల చేశారు. అయితే ఈ విషయంలో కవితతో పాటు ఆ బీఆర్ఎస్ నాయకులు కూడా ఖండించారు. అంటే ఆయన తెలుగు ఎలా వస్తుంది, తెలుగు చాట్ ను ఎలా విడుదల చేస్తారు, ఇదంతా రాజకీయ కోణంతో జరిగిందని కార్యకర్తలు ఆరోపించగా, తనకు సుకేష్ చంద్రతోటి ఎలాంటి పరిచయం లేదు, ఆ సుకేష్ చంద్రశేఖర్ ఎవరో తెలియదు, కావాలంటే రాజకీయంగా తమను ఎదుర్కోలేక సీఎం కేసీఆర్ ను ఎదుర్కోలేక తమను అబాస్పాలు చేసేందుకు ఇదంతా జరుగుతున్న కుట్ర, ఆ కుట్రలో భాగంగానే ఈ లేఖలు, ఈ చాట్లు ఇవన్నీ అని చెప్పేసి చెప్పారు. అయితే ఈ విషయంలో సుకేష్ చంద్ర మొన్ననే ఖండించారు. కవిత చేసిన స్టేట్మెంట్ విషయంలో వెంటనే ఖండించారు. దీనికి సంబంధించి మరిన్ని ఆధారం త్వరలోనే విడుదల చేశారు సుకేష్ చంద్రశేఖర్. పూర్తి కేజ్రీవాల్ దీంట్లో ఈ మొత్తం వ్యవహారం లిక్కర్ స్కామ్ లో సంబంధించి ఇంకా మరిన్ని ఆధార త్వరలో విడుదల చేశామని చెప్పారు. అనుకున్నట్టుగానే ఆయన చెప్పినట్లుగానే ఈ రోజు మరో 5 పేజీల లేఖను విడుదల చేశారు. అందులో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఫోన్ నెంబర్ తో సహా ఆయన చేసిన స్టేట్మెంట్ దాంట్లో 5 పేజీలలో ఉంది. ఎమ్మెల్సీ కవిత ఫోన్ నెంబర్ ఏ ఫోన్ నెంబర్ కి మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు అనే విషయంలో దానికి స్పష్టత కూడా ఇచ్చారు. ఇస్తూనే వెల్కమ్ టు తీహార్ జైల్ అంటూ ఇటు కవితకు అటు కేజ్రీవాల్ ఇద్దరికి ఆయన స్వాగతం పలుకుతూ దాంట్లో పేర్కొన్నారు. అంటే మొత్తంగా చూస్తుంటే కవితకు ఈడీ అంటే ఎక్సైజ్ పాలసీలో, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగినటువంటి అవినీతి అక్రమాల తో సంబంధం ఉంది. ఆ విషయాన్ని మరోసారి సుకేష్ చంద్రశేఖర్ బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. మొత్తంగా చూస్తుంటే ఈ వ్యవహారం కొంత ఇటు బీఆర్ ప్రభుత్వానికి, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి, ఈ 2 ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత సంకటంగా మారాయి, కొంత ఇబ్బందికరంగా కూడా మారాయి. రాజకీయంగా ఈ 2 పార్టీల మీద విమర్శల దాడి, విపక్షాల నుంచి విమర్శల దాడి తీవ్రమవుతా ఉంది. కుంభకోణాలకు పాల్పడుతున్నటువంటి ఈ 2 పార్టీలు ప్రజలకు ఇచ్చినటువంటి స్వచ్ఛమైన పాలన అందిస్తాయి అని చెప్పేసి విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు రేపు సిబిఐ విచారణకు కేజ్రీవాల్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ లేఖ, సుకేష్ చంద్రశేఖర్ లేఖ విడుదల చేయడం కూడా కొంత రాజకీయ పరంగా కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే ఆయన ఈ రోజు కేజ్రీవాల్ ఢిల్లీలో సమావేశం పెట్టి, నేను అవినీతి పరుని అయితే ప్రపంచంలో ఎవరు నీతి పరులు లేరు, అందరూ అవినీతి పరులే అని ఆయన ఏదో కొంత సెటైరిల్ గా చెప్పినట్టుగా మనకు తోస్తా ఉన్నది. అంటే నాకన్నా నీతివంతమైన పాలన నీతిపరుడు ప్రపంచంలో ఎవరూ లేరు, నేనే నీతిపరుని అనే విధంగా ఆయన చెప్పుకున్నట్లుగా చర్చ జరుగుతా ఉన్నది. ఆయన దాంట్లో సమావేశం చెప్తూ సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది సిబిఐ చేస్తుంది, సిబిఐ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తుంది అని అనుకుంటే అది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే. కేంద్ర ప్రభుత్వం చెప్తే తప్ప సిబిఐ తనను అరెస్ట్ చేయదు. తనను ఒకవేళ అరెస్ట్ చేస్తే సిబిఐని కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేసిందని భావించవచ్చు అని చెప్పారు. గతంలో కూడా మనీష్ సిసోడియా ఇదే రకంగా చెప్పారు, తాను అరెస్ట్ అయితే దాని వెనకాల సిబిఐ కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లే అని చెప్పారు. అది కూడా వాళ్ళు అదే దారిలో వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తోస్తా ఉన్నాయి. ఇక తెలంగాణ వైపు వస్తే కేసీఆర్ ప్రభుత్వం
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మనకి ఈ ఇష్యూకి సంబంధించి తిహార్ జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టినటువంటి ఏదైతే 5 పేజీల లేఖ విడుదల చేశారు, దాంట్లో ప్రధానంగా ఇంకా చాలా చాటునే కేవలం 2 మాత్రమే విడుదల చేసినట్లు ఒక సంచలనానికి తెరలేపుతూ ఆయన చేశారు. అలాగే లోక్సభ స్థానంలో ఆయన పోటీ చేస్తున్నట్లు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది మా కృష్ణమూర్తి అందిస్తున్నటువంటి సమాచారం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ ఇష్యూలో బేస్ చేసుకున్నటువంటి తనకు భాషలు కూడా వచ్చినట్టు చెప్తున్నాడు. రైట్, చెప్పండి కృష్ణమూర్తి. అదే తన మాతృభాష వచ్చు, నేను మాట్లాడతాను, రాయగలను. అంటే తెలుగులో ఎలా చేశారు సుకేష్ చంద్రశేఖర్, ఢిల్లీ వ్యక్తి కదా, ఆయన తెలుగు ఎలా వచ్చు అని నిన్న చేశారు. ఆ అనుమానాలను పట్టపని చేస్తూ పేర్కొన్నారు. తన మాతృభాష తెలుగు, తమిళము. నేను ఖచ్చితంగా తెలుగులో మాట్లాడతాను, రాస్తాను, తమిళంలో మాట్లాడతాను, రాస్తాను. వీడి 2తో పాటు మరో 4 భాషలు కూడా తనకు వచ్చు, తనకు తెలుసు, 4 భాషలో మాట్లాడగలను అని చెప్పేసి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అంటే మొత్తంగా చూస్తుంటే రాజకీయ పరమైనటువంటి అంశాలను ఈ మొత్తం కేసులో కూడా కొంత జోడించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. అయితే దీంట్లో ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అనేది సుకేష్ చంద్రశేఖర్ ఈ మొత్తం అంటే ఎక్సైజ్ పాలసీ రూపకల్పనకు శ్రీకారం చుట్టినప్పటి నుంచి అందులో కీలకంగా వ్యవహరించారు అనేది. అంటే ఎక్సైజ్ అధికారులు కూడా, ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా కొంతమంది అరెస్ట్ అయ్యి ప్రస్తుతం వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. అంటే వాళ్ళతో కలిసి సుకేష్ చంద్రశేఖర్ కుట్ర పన్నారు. ఆ కుట్రలో కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరికొంతమంది రాజకీయ నాయకులు, ఇంకొంతమంది వ్యాపారవేత్త, లిక్కర్ వ్యాపారవేత్తలు కూడా భాగస్తులయ్యారని చెప్పేసి సమాచారం వస్తా ఉన్నది. ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలను ఇటు సిబిఐ, అటు ఈడీ, ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా ఎప్పటికప్పుడు సేకరిస్తూ వాటిని కోర్టు ముందు ఉంచుతా ఉన్నాయి. తమ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు ఇప్పటికే చాలా మందిని విచారించారు, ఇంకొంతమంది విచారించేందుకు సిద్ధమవుతా ఉన్నారు. అంటే మొత్తంగా చూస్తుంటే సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి రోజుకో రకమైనటువంటి ట్విస్ట్ ని ఇస్తూ ఈ మొత్తం అంటే లిక్కర్ స్కామ్ విషయంలో కొంత ఎప్పటికప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారేందుకు కీలకంగా మారుతా ఉన్నాడు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ నవీన్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది. కొత్తగూడెంలో వాట్సాప్ వార్ నడుస్తుంది. వాట్సాప్ వార్లో ఇక డిహెచ్ శ్రీనివాస్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయాల్లోకి ఉండాలనుకుంటే, రావాలనుకుంటే రాజీనామా చేసి రావాలంటూ కూడా మనకు ఎమ్మెల్యే వనమా వర్గీయులు చెప్తున్నటువంటి పరిస్థితి. ట్వీట్ వార్ జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అయితే వాట్సాప్ వార్ ఒక చర్చనీయాంశంగా మారిందనే చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు అనే వ్యక్తిపై వనమా వర్గీయులు గడల శ్రీనివాస్ ని టార్గెట్ గా చేసుకుని వాట్సాప్ లో అయితే మెసేజ్లను వైరల్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క గడల శ్రీనివాసరావు పై ఈ యొక్క వాట్సాప్ లో మెసేజ్లను కొత్తగూడానికి చెందిన ఒక 3 కౌన్సిలర్లు అయితే షేర్ చేయగా వారికి వనమా మద్దతుదారులు అయితే అండగా నిలిచినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క సందేశాన్ని మనం పరిశీలించినట్లయితే గడల శ్రీనివాస్ అనే వ్యక్తి సేవా ముసుగులో జిఎస్ఆర్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ని ఏర్పడి సేవా ముసుగులో రాజకీయాలకు తెరలేపాడని ఈ యొక్క సందేశంలో వనమా మద్దతు గడల శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఈ యొక్క చేస్తూ రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో చీలికలకు ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇదంతా కూడా ఎందుకు అంటే ఈ యొక్క గడల శ్రీనివాస్ ఈ జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక సమర కాలంగా ఇటు పండుగలకు ముఖ్య దినాలకు ప్రతి దాంట్లో పాల్గొంటూ కొత్తగూడెంలో అయితే పాల్గొంటున్న సందర్భం అయితే ఉంది. అయితే గడల శ్రీనివాస్ కొత్తగూడెంలో ఈ యొక్క జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసేంత వరకు వనమా వెంట ఉన్నటువంటి మద్దతుదారులు అంటే ఒకరొకరిగా అంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే కంపెనీ కమ్యూనికేషన్ వ్యక్తి ఇప్పుడు వనమా వర్గీయుడిగా ఉండేను. ఈ యొక్క జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి గడల శ్రీనివాస్ ఎప్పుడైతే కొత్తగూడెంలో ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేపడుతూ దానికి రాజకీయాలలోకి రావాలని ఆయన మనస్ఫూర్తిగా అంటే చాలా వేదికలపై కూడా వెల్లడించిన సందర్భం ఉంది. అయితే కంపెనీ కమ్యూనికేషన్ వ్యక్తి గడల వర్గంలో నుంచి ఇప్పుడు ఇది వనమా వర్గంలో నుంచి గడల వర్గంలోకి షిఫ్ట్ అయిన సందర్భం చూసుకోవచ్చు. అయితే గత 4 రోజుల క్రితం కూడా ఎవరైతే వనమా వర్గంలో ఉన్నటువంటి బోడాహారి అనే వ్యక్తి ఈ యొక్క మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా కూడా ఆయన పదవి ఉన్నారు. అయితే వారి యొక్క అంటే పర్సనల్ అంటే వాళ్ళ అమ్మాయి యొక్క ఆపరేషన్ నిమిత్తం గడల శ్రీనివాస్ చేసిన ఒక చిన్న హెల్ప్ వల్ల గడల శ్రీనివాస్ కు మద్దతుదారుగా ఒక సందర్భంలో ఈ యొక్క బోడాహారి గడలకి
సపోర్ట్ గా మాట్లాడారన్న నేపథ్యంలో ఇటు వనమా వెంకటేశ్వరరావు వర్గీయులు అయితే ఈ బోడాహరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బోడాహరి 2 రోజుల క్రితం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా రాజీనామా పత్రాన్ని వెల్లడించి నేను గడల వెంటనే ఉంటాను అని వెల్లడించిన సందర్భం చూసుకోవచ్చు. అయితే వీటన్నిటి నేపథ్యంలో వనమా వర్గీయులు అయితే ఈ గడల శ్రీనివాసరావుని టార్గెట్ చేసుకొని వాట్సాప్ లో అయితే మెసేజ్లను వైరల్ చేస్తున్నట్లుగా మనం చూసుకోవచ్చు. అయితే ఈ గత 40 సంవత్సరాలుగా వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంలో కొత్తగూడెం రాజకీయాలు చేస్తున్నారని, కొత్తగూడెం వనమా అడ్డా అని, ఆయనకి ఎవరు కూడా సాటి రారని గడల శ్రీనివాసరావుని ఉద్దేశించి అయితే ఈ వనమ మద్దతుదారులు ఈ యొక్క వాట్సాప్ మెసేజ్ వైరల్ చేస్తున్నట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే గడల శ్రీనివాసరావు గత సంవత్సర కాలం క్రితం వాళ్ళ తండ్రి గడల సూర్యనారాయణ పేరుతో కొత్తగూడెంలో జిఎస్ఆర్ ట్రస్ట్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏదో ఒక కార్యక్రమంలో కొత్తగూడెంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన అనేక సందర్భాలు అనేక వేదికలలో కూడా అంటే రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలలో అంటే ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజకీయాలు చేయాలని ఉందని, అంటే ఇటు సేవ చేసిన రాజకీయాలు చేసిన రెండు ఒకటే, తన ఉద్దేశంలో రెండు ఒకటే అని గడల వెల్లడించిన సందర్భం కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే గడల చాప కింద నీరులా కొత్తగూడెంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇటు వనమ వర్గీయులు చాలా వరకు కూడా ఇటు గడల వైపు మొగ్గుతున్నారు అనే ఒక చిన్న దాంతో ఇటు వనమ వర్గీయులు వనమ మద్దతుదారులందరూ కూడా గడల మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నట్లు చూడొచ్చు రాజశేఖర్. రైట్. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే డాక్టర్ శ్రీనివాస్ అంటే డిహెచ్గా ఉన్నటువంటి శ్రీనివాస్ చూసుకుంటే ప్రధానంగా కేసీఆర్కి చాలా విధేయుడిగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో మనం కాలు మొక్కిన సందర్భాలు కూడా చూసాం. అయితే ఈ కోణంలోనే ఇక్కడ ఏదైతే వనమా వెంకటేశ్వరరావు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అసమ్మతి ఎలా ఉంది అనేది ఒకటి తెలుసుకోవడం కోసం కేవలం అంటే ఎందుకంటే ఇక్కడ మొత్తాన్ని చూసుకుంటే డి శ్రీనివాస్కి అక్కడ సీట్ కన్ఫర్మ్ అనేటువంటి ఒక సూచనలు అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే ఎందుకంటే పార్టీకి విధేయుడుగా ప్రభుత్వానికి విధేయుడిగా పనిచేసినటువంటి ఈ నేపథ్యంలోనే తనకే సీట్ వస్తున్నటువంటి నేపథ్యంలో తను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే ఒక అయోమయంలో ఇలాంటి చాట్కు ధరలేపినట్టు మనం వనమని అనుకోనే పరిస్థితి ఉందంటారా? అయితే గడల శ్రీనివాసరావు అనే వ్యక్తి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కరోనాని ఎదుర్కొన్న వ్యక్తిగా కూడా ఇటు కేసీఆర్ దృష్టిలో మంచి ఉన్న ఉద్దేశం వ్యక్తిగా చూడొచ్చు. అయితే గడల శ్రీనివాస్ అనే వ్యక్తికి కొత్తగూడెం సీటు దాదాపుగా కన్ఫామ్ అయినట్లుగా కూడా కొత్తగూడెం ప్రజలు కానీ ఇటు ఆయన వర్గీయులు సన్నిహితులు కానీ చెప్తున్న సందర్భం చూసుకోవచ్చు. అయితే మనం కొన్ని రోజులుగా చూసుకుంటే కొత్తగూడెం సీటు అంటే ఇక్కడున్న సామాజిక ఏదైతే బీసీ వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గడల శ్రీనివాసరావుకి కొత్తగూడెం సీటు ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపుతుంది అనే ఒకే ఒక కారణం అయితే కనిపిస్తుంది. వనమ వర్గానికి ముఖ్యంగా ఏంటంటే వనమకి ఈ సీటు రాదేమో అనే ఒక ఉద్దేశంతో ఆయన అనుచరులు అయితే గడల శ్రీనివాసరావుని డైరెక్ట్ అటాక్ చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే వనమ మొన్న జరిగినటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనంలో కూడా హద్దులు తెలియని వారు కొత్తగూడెంలో రాజకీయాలు చేయడానికి బయలుదేరారు అన్న ఒక గడలను ఉద్దేశించి ఒక పదజాలం కూడా ఉపయోగించినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఇటు గడల శ్రీనివాస్ అయితే ఇవేవి పట్టించుకోకుండా తన జిఎస్ఆర్ ట్రస్ట్ నుంచి చేసే కార్యక్రమాలని అంటే ఇటు హెల్త్ క్యాంప్స్ కావచ్చు, అదే విధంగా కొత్తగూడెంలో చాలా మంది ప్రజలకైతే ఇటు ఆపరేషన్స్ పరంగా కానీ అటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆపరేషన్స్ చేపిస్తూ ఆయన ఆయన కార్యాచరణ ప్రకారం ఆయన అయితే వెళ్తున్నట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ అధిష్టానం నుంచి సీటు అంటే దాదాపు అంటే మనకి ఉన్న సమాచారం వరకు అంటే లోకల్ అనుకున్న సమాచారం వరకు అయితే గడల శ్రీనివాసరావుకి కొత్తగూడెం నుంచి అయితే సీటు కేటాయించే 80% సీటు కేటాయించినట్లయినా తెలుస్తుంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఇక నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా కిరణ్ సిద్ధంగా ఉన్నారు, మా ప్రతినిధి. ఇక సూర్యాపేట జిల్లా తమ్మారెడ్డిపాలెంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. అక్కడికి వచ్చినటువంటి అంబేద్కర్ జయంతుల వివాదం నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డికి అలాగే ఎస్ఐ లోకేష్ మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చారు. ఆ క్రమంలోనే అక్కడ ప్రజల నుంచి నిరసన ఎదుర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి సమాచారం అందించడానికి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి. వినిపిస్తుందా వాయిస్ మీకు కిరణ్ గారు? రైట్, ఒకవేళ చెక్ చేసుకోండి కిరణ్ గారు. రైట్, అది మనం చూస్తున్నాం. ఒక వివాదం అనేది అంబేద్కర్ జయంతి రోజున జరిగినటువంటి ఒక చిన్న ఘర్షణ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ లోకేష్కి అలాగే ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డికి మధ్య జరిగినటువంటి నేపథ్యంలో అక్కడికి వెంటనే
దానికి స్పందించేందుకు దాని కొరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేకు నిరసన శాఖ తగిలినట్టు తెలుస్తుంది. మనకి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యను అడ్డుకున్నటువంటి పరిస్థితి, గ్రామస్తులు అక్కడ అడ్డుకున్నారు. ఇక ఎంపీటీసీపై దాడికి నిరసనగా రేపు కోదారులో నిరసన దీక్ష కూడా చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలిసింది. దానికి సంబంధించినటువంటి ఎంపీ రైట్, వాతావరణంలో మార్పులు ఎప్పటికప్పటికి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వైపు చూసుకుంటే ఎండలు దంచు కొడుతుంటే మరోవైపు భిన్నంగానే దానికి వ్యతిరేకంగానే వర్షాలు పడుతుంటుంటే నేపథ్యం కూడా ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. రాజశేఖర్, మనం నిన్నటి నుండి చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి వాతావరణంలో మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. భిన్న మార్పులు అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే అత్యధికంగా గరిష్టంగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు ఆదిలాబాద్ లో అయితే నమోదయ్యాయి. అత్యల్పంగా చూసుకున్నట్లయితే 20 డిగ్రీల సెల్సియస్ అనేది మెదక్లో నమోదయ్యాయి. అయితే మనం ఇంకా మే నెలకు కూడా రాలేదు, ఇది ఏప్రిల్ 2వ వారం అయినా సరే ఉష్ణోగ్రతలు అత్యంతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలోనే మనం చూసినట్లయితే నిన్న కొన్ని రాష్ట్రంలో కొన్ని పలు చోట్ల వర్షాలు అయితే తేలికపాటి వర్షాలు, ఉరుములు, ఈదురుగాలతో వర్షాలు అయితే పడినాయి మనం అయితే చూసాం. అయితే దీని కారణం వచ్చేసరికి వాతావరణ శాఖ కూడా తెలిపిన మన పరిస్థితి మనం చూడదు. ఏంటంటే తూర్పు విదర్భ భాగంలో ఒక ద్రోణి ఏర్పడడం, అలాగే విచ్ఛిన్నతి అనే కారణాల వల్ల ఈ యొక్క ఈదురుగాళ్ళు ఇలా ప్రభావం ఇవన్నీ కూడా ఆంధ్ర వైపు వెళ్లడంతో అటువైపు ప్రయాణిస్తుంది. దీని ప్రభావం కూడా తెలంగాణ మీద పడుతుంది. సో దీని వల్ల ఇలాంటి భిన్న వాతావరణ మార్పులు అనేవి చోటు చేసుకున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే మనకు తెలిపిన పరిస్థితి. మనం గమనించినట్లయితే ఒక తూర్పు అలాగే దక్షిణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఒక 2 డిగ్రీలు అధికంగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఏవైతే ఉన్నాయో అంటే మిగిలిన డిస్ట్రిక్ట్ అంటే పశ్చిమ భాగాలు అంటే వికారాబాద్, హైదరాబాద్, వరంగల్, అలాగే జనగామ, యాదాద్రి, కొత్తగూడెం ఇలాంటి చోట్ల అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన వాతావరణ శాఖ. ఎందుకంటే ఇక్కడ మాత్రం 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు, ఉరుములతో కూడిన ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ యొక్క భిన్న వాతావరణాలు అనేవి ఈ యొక్క మరో 2 రోజులు 3 రోజులు అవకాశం ఉంది. 2 రోజులు కూడా ఇలాంటి భిన్న వాతావరణ మార్పులు ఉంటాయి రాష్ట్రంలో అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే అత్యధికంగా ఈ 42 డిగ్రీలు మొన్నటి చూసుకున్నట్టయితే 42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఈ 2 రోజులు కూడా ఇంకా మరింత 2 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలి, బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా వాతావరణ అధికారులు అయితే సూచించారు. అయితే తప్పక పనులుంటే మాత్రమే బయటికి వెళ్ళాలి, లేదంటే వెళ్ళకూడదని చెప్పి సూచించారు. అయితే మనం మిగిలిన చూసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతాలు ఇంతకుముందు మనం చెప్పిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఒక ఈదురుగాలు, అలాగే ఉరుములు కూడా కురుస్తాయి. ఉరుములు ఇలాంటి సందర్భాలు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇలాంటి పరిస్థితి 2 రోజుల పాటు ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ మనకు తెలిపిన పరిస్థితి. రాజశేఖర్, అంటే ప్రధానంగా ఎల్లో అలర్ట్ ప్రకటించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రధానంగా ఎక్కువ ప్రాంతం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రభావవంతంగా ఉండే ప్రాంతాలు ఏవని మనకు తెలుస్తుంది. అయితే ఎల్లో అలర్ట్ అనేది జారీ చేశారు వాతావరణ శాఖ. దాంట్లో మనం చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టు వికారాబాద్ ఏదైతే ఉందో వికారాబాద్, అలాగే వరంగల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి ఇలాంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ మాత్రం భారీగా అంటే ఉరుములు కురుస్తాయంట. అలాగే 40 కిలోమీటర్ల స్పీడ్ యొక్క వేగంతో గాలులు వీస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ యొక్క పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. ఆయా ప్రాంతాలు మాత్రం వారు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పారు. ఎందుకంటే ఉరుములు పడతాయి. సో వాటికి సంబంధించిన చెట్ల కింద ఉండొద్దు అంటూ ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి, అంటే ఆ టైంలో బయటికి వెళ్ళకూడదు, ఇలాంటివి చెప్పడమే జరిగింది. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఈ ప్రాంతాలు మాత్రం కాస్త రైతులకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిపారంటే రైతులు ప్రధానంగా ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంటలకు సంబంధించి అలాంటి ఏమైనా సమాచారం చెప్పారా?
ఓకే, మనకైతే అలాంటి సమాచారం అయితే అందుబాటులో లేదు. ప్రస్తుతం అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలాంటి మోస్తారు వర్షాలే పడితే గానీ అంత భారీగా పడే అవకాశం లేదని చెప్పేసి అన్నారు. కాకపోతే ఉరుములు మెరుపులు వస్తాయి అని చెప్పేసి అన్నారు. వర్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో పడవు. కాకపోతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే ఈ యొక్క ఉరుములు మెరుపులు కూడిన వర్షం అయితే వస్తుందని చెప్పి భారీ వర్ష సూచనను మాత్రం మనకి చెప్పలేదు. నెక్స్ట్ మనం టిఎస్ ట్రాకోకు సంబంధించినటువంటి ఒక న్యూస్. నిరవధిక సమ్మెకు సిద్ధమైనటువంటి పరిస్థితి విద్యుత్ ఉద్యోగులు కనిపిస్తుంది. పిఆర్సీ అమల్లో జాప్యంపై ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఇలాగే ప్రధానంగా కొన్ని డిమాండ్లతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏప్రిల్ 17 నుంచి నిరవధిక సమ్మెకు విద్యుత్ ఉద్యోగ సంఘ జేసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, చెప్పండి. వాళ్ళందరూ నిర్వహిత సమ్మెకు ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి వాళ్ళు విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సంఘాలు మొత్తం కలిసి నిర్వహిత సమ్మెను చేస్తాయని ముందుగానే ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి నిర్వహించడం జరిగింది. గతంలో కొన్ని రోజుల ముందు గత నెలలో కూడా విద్యుత్ ఉద్యోగులు జల విద్యుత్ పేరుతో మహాధరణ నిర్వహించి తమ డిమాండ్లు పరిష్కరించే వరకు మేము నిర్వహిత సమ్మె చేస్తామని చెప్పి అది చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే అమలు చేయాలి, పిఆర్సీ 30% అమలు చేయాలని చెప్పి ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం మేము అంత పిఆర్సీ మాత్రం 30% మాత్రం ఇవ్వలేము, దానికి సంబంధించి 6% మాత్రమే ఇస్తామని చెప్పడంతో వారు పలు దఫాలు చర్చలు మాత్రం ఇవ్వడాన్ని గతంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేయించినప్పుడు కూడా అది రాలేదు. ముఖ్యంగా వాళ్ళు పిఆర్సీని మాత్రం 30% డిమాండ్ చేయాలని చెప్తున్నప్పటికీ విద్యుత్ అధికారులు మాత్రం 6% మాత్రమే ఇస్తాం అని చెప్పడంతో సంస్థ నష్టాల్లో ఉంది, 6% మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే దీన్ని వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మాకు 30% మాత్రం కావాలని చెప్పి చెప్తున్నారు. అయితే విద్యుత్ ఈ నెల 17 నుంచి ధర్నా చేస్తామని చెప్పడంతో అధికారులు మీరు ఈ 15వ తేదీ 24వ తేదీ నుంచి వారితో చర్చలకు రావాలని చెప్పి వారిని మరోసారి ఆహ్వానించడం జరిగింది. అయితే విద్యుత్ ఉద్యోగులు మాత్రం 17వ తేదీ నుంచి ధర్నా ప్రిపేర్ అవుతుంటే మీరు ఈ టైంలో చర్చలు పిలవడం ఏంటని చెప్పి అసహనాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మా విద్యుత్ ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించి దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ జరుగుతుందని చెప్పి వారు చెప్పారు. దీనికి సంబంధించి వచ్చేప్పటికీ విద్యుత్ ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ లోపల చర్చించడం జరుగుతుంది. దీనికి సంబంధించి వారు భవిష్యత్ 17వ తేదీ నుంచి యథాతథంగా ధర్నా ఉంటుందా లేకపోతే 20 అధికారులు చెప్పినట్టు వారితో పాటు చర్చలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని మాత్రం తెలియాల్సింది. అయినప్పటికీ విద్యుత్ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం పిఆర్సీ అమల్లో జాప్యం చేయడంలో అయితే విద్యుత్ ఉద్యోగులు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని మేము ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి భారీ భవిష్యత్తులో వివిధ రకాల ధర్నాలు చేసే ఉద్దేశంలో ఉన్నాయని చెప్పి వారు ఇప్పటికే 5 నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు 17వ తేదీ నుంచి మాత్రం చర్చ ధర్నా చేస్తారా లేకపోతే 24వ తేదీ అధికారులు ఇచ్చినట్టు వారి చర్చలకు వెళ్ళడం లేదా అన్నది మాత్రం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగార్జున. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగార్జున. రైట్, మనం నల్గొండ వెళ్దాం. కిరణ్ మనకు సిద్ధంగా ఉన్నారు. ఇందాక మనకి డిస్కంటిన్యూ అయింది కాల్, మళ్ళీ మనం కొనసాగిద్దాం. చెప్పండి కిరణ్, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీక్షకు దిగుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి సమాచారం అప్డేట్ చెప్పండి. రాజశేఖర్, సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయాదవ్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కాంగ్రెస్ ఎంపీటీసీ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ కొంతమంది కళాకారులు పాటలు పాడుతుండగా జేబీఎం అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. అతను జేబీఎం అన్న అర్థం ఏందని అక్కడ ఉన్న వారిని ప్రశ్నించగా అక్కడే ఉన్నటువంటి మునగాల ఎస్ఐ లోకేష్ అతని అసభ్య పదజాలంతో తిడుతూ అతన్ని కంటిపై కొట్టడంతో అతని కన్ను దెబ్బతిన్నది. దీంతో గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ తో పాటు గ్రామస్తులందరూ కూడా శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా పోలీసులు డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అతనికి మద్దతుగా నిలిచారు. అంతలోనే గ్రామానికి ఏదైతే ముఖ్య అతిథిగా హాజరయ్యారో బొల్ల మల్ల యాదవ్ రావడంతో గ్రామస్తులందరూ కూడా అతని వాహనాన్ని అడ్డగించి
పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీనివాస్ రెడ్డి ఒక ఎంపీటీసీని ఎస్ఐ ఏ విధంగా కొడతాడని వారందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు, సిఐ, మరికొంతమంది ఎస్ఐలు కూడా ఆ యొక్క బొల్లమల్లయ్య వాహనాన్ని అక్కడి నుంచి బందోబస్తు మధ్య అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ యొక్క వివాదము ఇటు రాజకీయాలు, ఇటు బీఆర్ఎస్, అతను కాంగ్రెస్ ఎంపీటీసీ కావడంతో శ్రీనివాస్ రెడ్డి, ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఇదే విషయమై నల్గొండ ఎంపీ, అదేవిధంగా హుజూర్నగర్ లో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని రాష్ట్ర డీజీపీతో పాటు రాష్ట్ర హోంమంత్రికి, అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. మునగాల ఎస్ఐని సస్పెండ్ చేయాలని, లేనట్లయితే రేపు కోదాడలో నిరసన దీక్ష కార్యక్రమం చేపడుతున్నానని కూడా అతను రేపు జరిగే నిరసన దీక్ష కార్యక్రమానికి కూడా అతను పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇది రాజకీయాల్లో పెను తుఫాన్ గా మారింది. ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు టీఆర్ఎస్ వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటూ ఈ యొక్క వివాదాన్ని రాజకీయంగా లాగడంతో కాంగ్రెస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డిని కొట్టడంతో ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా దానికి కార్యక్రమాన్ని ఏమి చేయాలనే ఆలోచనలో పడ్డారు. మొత్తానికి యొక్క ఎస్ఐ ఏదైతే శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేశాడో ఈ యొక్క విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ గా పరిగణించి రేపు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఈ యొక్క ఆందోళనలో రేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క నిరసన దీక్షను కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ నిరసన దీక్ష చేపట్టకుండా కార్యక్రమాలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మల్లయ్య యాదవ్ ఉండడంతో రేపు నిరసన దీక్షకు అనుమతిస్తారా, రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టే దీక్షకు, అదేవిధంగా అతని భార్య పద్మావతి కూడా ఈ దీక్షలో పాల్గొంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. తోటి ఒక్కసారిగా ఏదైతే ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిపై మునగాల ఎస్ఐ లోకేష్ దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిందని చెప్పవచ్చు. మొత్తానికి మునగాల ఎస్ఐ క్షమాపణ చెప్తారా, ఈ వివాదం అంతటితో ముగుస్తుందా, లేకపోతే రేపటి వరకు క్షమాపణ చెప్పకపోయినట్టయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు చేపట్టే నిరసన దీక్షతో మరింత యొక్క వివాదం ఇంకా పెద్దగా అవుతుంది అనేది అయితే వేచి చూడాల్సిందే. రాజశేఖర్, ఏదైతే ఎస్ఐ లోకేష్ ఉన్నారో దానికి సంబంధించి వివరణ ఏమైనా ఇచ్చారా? పోలీసులు ఏదైతే దానికి సంబంధించి ఇన్వాల్వ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చే ఒక రూల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించి వివరణ ఏమి తీసుకున్నారా? అయితే ఈ యొక్క విషయము రాత్రి జరిగిన ఈ సంఘటనలో గ్రామానికి చేరుకున్నటువంటి సిఐ కూడా అక్కడ ఏదైతే మల్లయ్య వాహనాన్ని గ్రామస్తులంతా అడ్డుకొని నిరసన చేపట్టడంతో పరిస్థితిగా మారడంతో సిఐ ఇరు వర్గాలను కూడా సముదాయించి మునుగాల ఎస్ఐ తోటి క్షమాపణ చెప్పిస్తానన్న హామీతోటి ఆ యొక్క గ్రామ ప్రజలు బొల్లమల్ల యాదవ్ అడ్డుకున్న వాహనాన్ని అక్కడి నుంచి వదిలివేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే సిఐ చెప్పినప్పటికీ ఇప్పుడు ఎస్ఐ అక్కడి గ్రామం ఏదైతే ఎంపీ శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పకపోవడంతో ఈ యొక్క వివాదం ఉధృతమైంది. ఇదే విషయాన్ని అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అతని భార్య ఉత్తమ్ పద్మావతి కూడా కోదాడ ఎమ్మెల్యేగా, ఇతను హుజూర్నగర్ ఎమ్మెల్యేగా, గతంలో కోదాడ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేసిన అనుభవం, ఎంపీటీసీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడో అతనికి మద్దతుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క ఇష్యూను సీరియస్ గా పరిగణించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇదే హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో కొద్ది రోజుల క్రితం కూడా మేలచెరు పోలీస్ స్టేషన్ లో ఇదే విషయం పైన అక్కడ ఎస్ఐ అక్కడ లోకల్ నాయకులను బలవంతంగా కేసులు పెట్టి కేసులు బనాయించడం పట్ల మేలచెరు పోలీస్ స్టేషన్ ఎదుట ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గత 4 రోజుల క్రితం అర్ధరాత్రి ధర్నా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా తమకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లను తీసుకుని వచ్చి కాంగ్రెస్ పైన కేసులు నమోదు చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు గత కొద్ది కాలంగా. ఈ రోజు మరొక సంఘటన జరగడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క సంఘటనను సీరియస్ గా తీసుకొని హోంమంత్రితో పాటు డీజీపీ అదేవిధంగా సూర్యాపేట ఎస్పీ కూడా ఏదైతే మునగాల ఎస్ఐ ఉందో అతను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క ఎస్ఐని సస్పెండ్ చేసేంత వరకు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని రేపు కోదాడలో కూడా చేపడతామని హెచ్చరించడంతో ఈ యొక్క వివాదం చిలికి పెద్ద. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మనం నెక్స్ట్ ఖమ్మం వెళ్తాం. ఖమ్మంలో చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ ముదిగొండలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రజలకు రామరాజ్యం ఇస్తామంటూ కూడా పొంగులేటి చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మాట చెప్పడమే కేసీఆర్ పై అంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ పై చేశారు. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి గోవింద్ సమాచారం ఇస్తారు. గోవింద్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ మాత్రం ఒక హాట్ టాపిక్గా మారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇటు అన్ని నియోజకవర్గాలు దాదాపు
తన ఆత్మసమానం చేసుకుంటూ కూడా ఇటు ప్రజలు మమేకమవుతుంటూ కూడా రాబోయే రోజుల్లో రామరాజ్యం వస్తుందని, తప్పనిసరిగా నన్ను గెలిపించాలంటూ కూడా ప్రతి ఒక్క కార్యకర్తలను అదే ప్రజల్లో కూడా దూసుకుపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 9 నియోజకవర్గాలతో పాటు కూడా అనేక మండలాల్లో కూడా తమ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈరోజు చూసుకున్నట్టయితే ముదిగొండ మండలంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అనంతరం అక్కడ మీటింగ్ ఏర్పడారు. ఈ మీటింగ్లో మాత్రం తనదైన శైలిలో మాత్రం ఇటు అధికార పార్టీ కేసీఆర్తో పాటు విరుచుకుపడ్డ పరిస్థితి. మాత్రం ఆయన తీవ్రమైన విమర్శలు మాత్రం చెప్పని చెప్పవచ్చు. ఏదైతే గడిచిన 8 సంవత్సరాల్లో కూడా ఇటు తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇటు నీళ్లు నిధులు నియామకాలను చెప్పి కూడా ఎక్కడా అభివృద్ధి జరగలేదని, అదేవిధంగా రైతు బంధు విషయంలో కానీ రైట్. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పుడున్న వారిని ఒక్కరిని కూడా గెలవనంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. పొంగులేటి ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. గతం నుంచి కూడా మనం చూస్తున్నాం. ముందు నుంచి కూడా వ్యవహారం పూర్తిగా ఆత్మీయ సమ్మేళన నేపథ్యంలో వస్తున్నటువంటి వేరుగా పెట్టడం, తను ఏదైతే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే సస్పెన్షన్ వేడి ఇవన్నీ కూడా తర్వాత జరిగినప్పుడు కూడా ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో తను క్లియర్గా ప్రజల పక్షాన ఉంటున్నట్టు తనకున్నటువంటి పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తూ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ప్రధానంగా జోగు రామన్న జంప్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొత్త లాలూచులు ఏర్పడుతున్నాయి, తెలుగు తమ్ముళ్ళు ఒక్కటవుతున్నారంటూ ఒక వార్త అక్కడ మనకి ఇప్పుడు హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అక్కడ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. జోషి చెప్పండి. రైట్ రాజశేఖర్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు కమల పార్టీ గురించినటువంటి చర్చ ఇటువంటి స్థాయిలో జోరుగా పరిస్థితి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే గత 2 రోజుల క్రితం ఎవరైతే జూపల్లి కృష్ణ అలాగే పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు టీఆర్ఎస్ అధిష్టానాన్ని మరి అక్కడ జూపల్లి ఎవరైతే ఉన్నారో జూపల్లి జోగురమ్మన అటువైపు చూస్తున్నట్లు ఇద్దరు కలిసి మంతనాలు జరుపుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తన యోచన ఎటు ఉంటుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటూ క్యాడర్లో కూడా ఒక అసమ్మతి, ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి. ఎందుకంటే గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా ఆయన మంత్రిగా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతం నుంచి కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నా ఇప్పుడు మాత్రం ఎందుకో సందిగ్ధత ఏర్పడుతుంది. పట్టు కోల్పోయినట్లు లేకపోతే ఆలోచనలో జంప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. బట్ కేడర్ అయితే మాత్రం ఇప్పుడు అయోమయంలో పడిందని చెప్పుకోవచ్చు. తెలుగు తమ్ముళ్ళు ఒక్కటవుతున్నారా, లేకపోతే ఎలాంటి నిర్ణయం ఉంటుంది, పార్టీ నుంచి మారుతారు, ఇలాంటి ఊహాగానాలకైతే మాత్రం ఇప్పుడు కొంచెం ఊతమిచ్చినట్లు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ జోషి చెప్పండి. కృష్ణారావు ఇటు జోగురామన్నకు సంబంధించి చాలా దశాబ్దమైనటువంటి రాజకీయ దృష్టిలో పెట్టుకొని, అలాగే ప్రస్తుతం అంటే కొద్ది రోజుల క్రితము జూపల్లి కృష్ణారావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు అధికార టీఆర్ఎస్ సస్పెన్షన్ కు గురైనటువంటి నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అట్లాగా మళ్ళీ ఇక్కడ చర్చకు దారి తీసినటువంటి నేపథ్యము. అంటే కేవలం మా సస్పెన్షన్ తోనే ఇది సరిపోదని చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రస్తుతం కూడా తమతో టచ్లో ఉన్నారని చెప్పి రాబోయే రోజుల్లో తమతో కలిసి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో ఉంటుంది అనేటటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి గతంలో దశాబ్దాల క్రితం ఎప్పుడైతే జోగురామన్న తెలుగుదేశం పార్టీలో కొనసాగినప్పటి సందర్భాన్ని చూసినట్లయితే జూపల్లి కృష్ణారావుకు ఈయనకు మధ్య అప్పటి నుండి సాన్నిధ్యం ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఈ ఇద్దరు తెలంగాణ రాష్ట్ర సర్కారులో మంత్రులుగా కూడా పనిచేసినటువంటి నేపథ్యం. అప్పుడున్నటువంటి ఆ యొక్క సాన్నిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఇప్పుడు ఈ సస్పెన్షన్ పడ్డప్పటి నుండి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పాలన అనుమానాలకు దారితీస్తున్నట్లుగా జూపల్లి కృష్ణ రాతస్యంగా మంత్రాలు జరుగుతున్నాయితే ఒక చర్చ జరుగుతున్నటువంటి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా మనం పని చూసుకున్నట్లయితే అంటే ఆయన ఒక రకంగా రాజకీయంగా బలంగా ఉన్నట్టుగా బయటకు కనిపిస్తూ ఆయన చాలా తీవ్రమైన
ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. గతంలో ఆయనకు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళ వరకు దూటి నేపథ్యము, అలాగే స్థానికంగా ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, 2 మార్లు కొనసాగినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కలిసి జోగురామన్కు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. రాబోయే ఎన్నికల్లో కొంత ఆయనకు చాలా ఇటువంటి ఒత్తిళ్లు ఉండేటటువంటి అవకాశాలైనటువంటి చర్చ కొంతకాలంగా నడుస్తున్న నేపథ్యం. తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి తిరుపల్లి ఎపిసోడ్ ఏదైతే ఉందో అది అధికార పార్టీలో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి రహస్యాలు ఎటువైపుగా దారితీస్తున్నాయి? రామన్న అధికార గులాబీ దళంలో కొనసాగుతారా, లేకపోతే జూపల్లితో జత కడతారా అనే రకమైనటువంటి చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి కృష్ణారావు అలాంటి వాసిరెడ్డి ఇప్పుడు అధికార టీఆర్ఎస్ నుండి దూరమైనప్పటికీ కూడా వాళ్ళు రాబోయే రోజుల్లో ఏ పార్టీ వైపుతారో అనేటటువంటి విషయంలో పూర్తిగా స్పష్టత రానప్పటికీ కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. ఇక నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ 2 టౌన్ స్టేకి హైకోర్టు సంబంధించినటువంటి పరిస్థితి. కోర్టు ధిక్కరణ కేసులో అక్కడ సీఐకి నోటీసులు అందాయి. ఈ నెల 21న తప్పనిసరిగా హాజరు కంటూ కూడా నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కరీంనగర్ జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబుకు హైకోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. అయితే తప్పనిసరిగా హాజరవ్వాల్సిందిగా ఆ సమన్స్ లో పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే గత 6 నెలల క్రితం ఏదైతే నూగూరి వంశీకృష్ణ అని ఒక యువకుడు తన ఇంటికి అక్రమంగా సిఐ వచ్చి తన ఆస్తికి సంబంధించిన పత్రాలను తీసుకెళ్లి తనను ఒక రోజంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచారు అని చెప్పేసి తను హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. ఆ వాదనలు విన్న జస్టిస్ తనకు సిఐకి ఏదైతే సదరు సిఐ ఉన్నారో సిఐకి పలు దఫాల కూడా హాజరవ్వాల్సిందిగా ఏదైతే నోటీసులు జారీ చేశారో, కాకపోతే పని ఒత్తిడి వల్ల సిఐ కూడా హాజరు కాలేకపోయారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఏదైతే వంశీకృష్ణ ఏం చేశారో చాలా చాకచక్యంగా తాను ఏదైతే హాజరవ్వనందుకు మళ్ళీ పిటిషనర్ ఏం చేశారంటే హైకోర్టుకు కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా జారీ చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేయడంతో హైకోర్టు వెంటనే సీరియస్ అయ్యి ఈ నెల 21వ తేదీ తప్పనిసరిగా సిఐ లక్ష్మీబాబు హాజరవ్వాల్సిందిగా నోటీసులు పంపించారు. అయితే గతంలో ఏదైతే తనను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అకారణంగా ఒక రోజంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుకొని తనను వేధించారు, దుర్భాషలు ఆడారు, నాపై చేయి కూడా చేసుకున్నారని పిటిషనర్ లో పేర్కొన్నారు. అయితే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు అందించాల్సిందిగా హైకోర్టు కూడా నోటీస్ లో పేర్కొన్నట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే 2018 లో పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ ఫుటేజ్ తనని అరెస్ట్ చేసిన సమయంలో సీసీ ఫుటేజ్ కి సంబంధించిన ఫుటేజ్ కూడా తీసుకురావాలి అని చెప్పేసి పిటిషనర్ తరపు న్యాయవాది కూడా హైకోర్టుకు విన్నవించారు. ఆ తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఏదైతే పేరు చెప్పుకుంటున్నారో, కాకపోతే అక్కడక్కడ కొంతమంది పోలీస్ ఆఫీసర్ల వల్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది వ్యవస్థ మాత్రం కనబడదు. ఇటీవల కరీంనగర్ జిల్లాకు 2-3 సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఏదైతే జనరల్ గా అంటే వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పై మరొక కానిస్టేబుల్ దుర్భాషలు ఆడాడు. ఇది సదరు ఏదైతే ఆ కానిస్టేబుల్ దుర్బలడంతో సిపికి దృష్టికి రావడంతో ఆ కానిస్టేబుల్ కేసు పెడితే తనను కూడా సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్సీకి సంబంధించి గన్మెన్ ఎవరైతే ఉంటారో ఆ గన్మెన్ కూడా తన ప్రదర్శించి భయభ్రాంతులకు గురి చేశారనే నేపథ్యంలో తనని కూడా విధుల నుంచి బహిష్కరించారు. అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చేయడం వల్ల డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి సిపి సుబ్బరాయుడు కూడా కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. అయితే ఇటీవల మనం చూసుకోవచ్చు, మనం విజువల్స్ లో చూడొచ్చు, ఏదైతే సంబంధిత పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ అందులోనే మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. మనం విజువల్స్ లో కనిపిస్తున్నాయి ఒక మహిళతో పాటు ఒక చిన్నారి తన భర్త తనకు ఆడపిల్లలు పుట్టారని చెప్పేసి తనను వదిలేసి వెళ్ళాడని చెప్పేసి ఒక కొంతకాలంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి తను మన అమ్మ న్యూస్ అప్పుడు మనం గత 6 రోజుల క్రితం ఎక్స్క్లూజివ్ గా ప్రసారాలు కూడా చేశాం. అది కానీ ఇప్పటికి ఈ రోజు కూడా తనకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఆ మహిళ కూడా అంటే గంట తరబడి పోలీస్ స్టేషన్ లో చిన్న పిల్లల్ని చంటి పిల్లల్ని వేసుకొని ఎదురు చూడటము, వాళ్ళకి తినుబండారాలు కూడా చివరికి అక్కడే తినిపించడము, రేపు రండి ఎల్లుండి రండి అనుకుంటూ
వాళ్ళు దాటవేయడం జరుగుతుందని చెప్పేసి ఆ మహిళ కూడా మన అమ్మనిస్తో గతంలో కూడా తెలియజేశారు. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పేరుకు మాత్రమే కానీ వాస్తవంగా మాత్రం అలాంటిది ఏం కనబడట్లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు రాజశేఖర్. అంటే దీనికి సంబంధించి సీఐ ఏమైనా స్పందించారా? అంటే నోటీసు 21 తారీఖు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో తను ఏమైనా వివరణించే ప్రయత్నం చేశారా? మనకు అందిన సమాచారం తప్పకుండా ఈ నెల 21వ తేదీ హైకోర్టుకు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. మన రహస్య సమాచారం ప్రకారం తాను 21న హైదరాబాద్ లోని హైకోర్టులో తప్పకుండా హాజరవనున్నట్టుగా సమాచారం అందింది రాజశేఖర్. సో శ్రీకాంత్, నెక్స్ట్ మనం ఖమ్మం గోవింద్ మన సిద్ధంగా ఉన్నారు. ఇందాక మనకి డిస్కంటిన్యూ అయింది, మళ్ళీ కొనసాగిద్దాం. రైట్, అక్కడ పొంగులేటి వ్యవహారం ఎలా ఉంది, మళ్ళీ కంటిన్యూ చేయండి గోవింద్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే మాత్రం రోజు రోజుకి మాత్రం రాజకీయ సమీకరణలు హిట్టెక్కుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం పొంగులేటి మాత్రం తనదైన శైలిలో మాత్రం ఉమ్మడి మాత్రం విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుంటూ కూడా మరోవైపు అన్ని నియోజకవర్గాలు కూడా పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇటు 9 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటూ ఇంకొకటి ఖమ్మం ఒకటే మిగిలి ఉన్నది. ఈ నేపథ్యంలో మాత్రం మండలాలు కూడా తన పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ప్రధానంగా ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించి ముదిగొండ మండలంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ బహిరంగ సభ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి కూడా తనదే శైలిలో కూడా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మాత్రం ఒక ధీటైన సమాధానం చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మాత్రం తప్పనిసరిగా 10 నియోజకవర్గాలు అన్ని సీట్లు గెలిపించుకున్నాం, రామరాజ్యం వస్తుంది కూడా చెప్పుకుంటూ కూడా తనదే శైలం మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవైపు కేసీఆర్ మాత్రం విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మాత్రం తప్పనిసరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం ఒక్క అసెంబ్లీ ఎమ్మెల్యేని కూడా గేటు ఎక్కమని చెప్పి ఒక ధీటైన సమాధానం కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం అలర్ట్ అయిన పరిస్థితి వస్తుంది. రోజు రోజుకి మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎదుర్కొనేందుకు కూడా అస్త్రాలు ప్రయోగిస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ప్రధానంగా అయితే ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం గతంలో ఎంపీగా కొనసాగి 3 ఎమ్మెల్యే సీటు గెలిపించుకునే నేపథ్యంలో మాత్రం ప్రధానంగా 8 సంవత్సరాల మాత్రం తనకు తన అనుచరులకు మాత్రం ఎటువంటి స్థానం ఇవ్వాలని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడి కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా అయితే ఈరోజు పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటూ కూడా రాబోయే రోజుల్లో మాత్రం రామరాజ్యం వస్తుంది, తప్పనిసరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం 10 సీట్లు గెలిపిస్తానని కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో 8 సంవత్సరాల్లో కూడా 8 సంవత్సరాలు కానీ అదేవిధంగా 4 సంవత్సరాల్లో కూడా ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక వాగ్దానాలు చేశారు, నీళ్లు నిధులు చెప్పి కూడా ఇటు రైతుల విషయంలో, రైతు బంధు విషయంలో కానీ అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కానీ ఉద్యోగస్తుల విషయంలో కానీ ఎక్కడ కూడా సరైన మాత్రం ఎవరికి ఏమి ఇవ్వలేదని రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నాడని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో రామరాజ్యం తెస్తానని చెప్పి ఒక ధీటైన వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది రాజశేఖర్. అండ్ గోవింద్, ఇంకొకటి ఇక్కడ పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పట్టు మొత్తం తనకుంది, బలమేంటో కేసీఆర్కి నేరుగా చెప్పేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్క సీటు కూడా అసెంబ్లీ గేట్ కూడా దాఖలంటూ ఆయన ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అంటే ఏ బలం చూసుకొని ఇలాంటి వ్యాఖ్యలు పొంగులేటి చేస్తున్నారు అనుకోవచ్చు మనం. అంటే ప్రధానంగా చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గడిచిన 8 సంవత్సరాల్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. జిల్లాలో ఎక్కడ చూసినా సరే పొంగులేటి అనుచరులు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఇంటికి వెళ్ళినా సరే అంటూ కూడా ప్రజలు కానీ అభిమానులు కానీ తెలుసుకున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు నాకు అండగా ఉంటారని ఒక ధీమా మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నది. ఈ నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ పోయినా సరే నాకు ప్రజలు ఆశీస్సులు ఉంటాయని, తప్పనిసరి ప్రజల గుండెల్లో నిలుచుకుంటా అని చెప్పి ఒక ధైర్యమైన నమ్మకంతో పార్టీపై దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా బీజేపీలోకి చేరతారని ఒక సమాచారం మాత్రం ఉన్న నేపథ్యంలో ఇటు కేంద్రం నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో బీజేపీలో చేరతారని ఒక సమాచారం రావడంతో మాత్రం ఇటు తనదే శైలిలో మాత్రం ఇటు రాష్ట్రపతి బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఇటు కేసీఆర్ మాత్రం ఒక విరుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మాత్రం తప్పనిసరిగా ఒక్క సీటు కూడా అసెంబ్లీలో ఎవరిని గెలవనియను, అన్ని స్థానాల్లో నేను పెట్టిన అభ్యర్థులు తప్పనిసరిగా గెలుస్తారని చెప్పి ఒక బలమైన చేయడం ఉమ్మడి ఒక సంచలనంగా మారిన పరిస్థితి. రాబోయే రోజుల్లో మాత్రం ఇటు ప్రధానంగా చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మాత్రం ఇటు పాలేరు నియోజకవర్గంలో కందారు ఉపేందర్ రెడ్డి కానీ అదేవిధంగా షర్మిల కానీ అదేవిధంగా సిపిఎం సంబంధించిన నాయకులు కానీ పోటీకి సిద్ధమైన నేపథ్యంలో మాత్రం ఇప్పుడు
పిట్ శ్రీనివాసరెడ్డి కూడా తన దేశంలో తన అభ్యర్థి కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు పాలేరు నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ మారిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా 10 నియోజకవర్గాల్లో గెలుస్తారంటూ ఒక స్పష్టమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్, అయితే ఒకటి ఈ నేపథ్యంలో చూస్తుంటే సూటుగా కేసీఆర్ని ప్రశ్నించడం, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల్ని వైఫల్యాలు ఎత్తి చూపడంలో మనం ఇక్కడ ప్రధానంగా తన ఓటు, తన నెక్స్ట్ తన సీటు, తన పార్టీ బీజేపీ అనుకునే ఒక సందేశాన్ని ఇస్తున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా రాజశేఖర్, ఎందుకంటే గడిచిన కొన్ని రోజుల్లో కూడా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వతంత్ర చేస్తారా అని చెప్పడం కూడా నడిచింది, కార్యకర్తలు చెప్పిన. అదేవిధంగా అది కాకుండా కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని, అదేవిధంగా బీజేపీ నుంచి పోటీ చేస్తారని ఒక ప్రజల్లో మాత్రం సంకేతాలు వచ్చినాయి. అదే అభినవన్లో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్లో వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఓట్ బ్యాంకింగ్ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వచ్చినట్టు దాదాపు 2014 ఎన్నికల్లో కానీ 2018 ఎన్నికల్లో కానీ కేవలం ఒకే ఒక సీటు మాత్రమే బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో 9 సీట్లు కూడా ఇటు కాంగ్రెస్ టీడీపీతోనే గెలిచిన నేపథ్యంలో మాత్రం బీజేపీకి ఇక్కడ గెలుచుకునే అవకాశం లేదని చెప్పినప్పుడు కూడా, కానీ 10కి 10 సీట్లు గెలవాలంటే తప్పనిసరిగా తన అనుకున్న మొత్తం నెరవేరాలంటే అది బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని ఒక అంచనా వచ్చినట్టు కూడా మనకు సమాచారం ఇస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం తెలంగాణ శైలిలో కూడా బీజేపీకి కొద్దిగా బీజేపీలో పార్టీ చేరుతారనే సమాచారం వస్తుంది. ఎందుకంటే 10 నియోజకవర్గాల్లో కూడా తమకు సముచితమైన స్థానం, తన అభ్యర్థులు ఉన్నారని, తనను గెలిపించుకునే ఒక సత్తా కూడా ఉన్నదని చెప్పి కూడా ఇటు నాయకుల్లో కానీ అదేవిధంగా కార్యకర్తల్లో కానీ ఒక మంచి పేరుని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం 10 సీట్లలో గెలిచేందుకు కూడా తనదైన శైలిలో మనం ఇటు కార్యకర్తలని ప్రతిరోజు కూడా కలుస్తున్నారు. మీకు గడిచిన ఈ 4.5 సంవత్సరాల్లో ఈ శ్రీనివాసరెడ్డి అలాంటి వ్యక్తి కూడా మీకు అందరికీ తెలుసు. నేను ఎలాంటి సహాయం చేశాను, ఎంత రూపాయలు తెలుసు, అదే ప్రేమ నాకు చూపించండి, ఈసారి తప్పనిసరిగా మిమ్మల్ని ఆదుకుంటాను, రాబోయే రోజుల్లో మిమ్మల్ని గుండెలో పెట్టుకుని చూసుకుంటానని, ప్రతి నియోజకవర్గంలోకి మీకు ఏ కష్టం వచ్చినా సరే నేను ఉంటానని చెప్పి ఒక భరోసా ఇస్తున్న పరిస్థితి కలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం వెళ్తున్న సమాచారం మాత్రం తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోవింద్. నెక్స్ట్ మనం నిజామాబాద్లో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఒక అమానవీయ ఘటన అందరినీ కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్లో ఒక పేషెంట్ని కాళ్ళు పట్టుకుని ఈడ్చుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దానిపైనే ఇప్పుడు రచ్చ కూడా జరుగుతుంది. రైట్, చెప్పండి శ్రీనివాస్. రాజశేఖర్, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఆసుపత్రిలో కూడా ఒక వీడియో కలకలం సృష్టిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. నిన్న అయితే ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే రచ్చరచ్చగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఒక పేషెంట్ అయితే తన కడుపు నొప్పితో అయితే హాస్పిటల్కి వచ్చిన నేపథ్యంలో గతంలో చూసుకున్నట్టయితే హాస్పిటల్కి వచ్చాడు. ఈ వచ్చిన బాధితుడు ఏవైతే పేషెంట్ ఉన్నారో ఈ పేషెంట్ చూపించుకున్న తర్వాత రాత్రి 10 గంటల ప్రాంతంలో అయితే వచ్చారు. అక్కడ సంబంధించిన డాక్టర్ ని కూడా కన్సల్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి అయితే ఆ పేషెంట్ ని తీసుకెళ్లి స్ట్రెచర్ పైన కూర్చోబెట్టామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా చెప్తున్నారు. అయితే అక్కడ జరిగిన ఏదైతే కూర్చోబెట్టిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అది అక్కడ ఎవరు లేకపోవడంతో కూడా లిఫ్ట్ కెళ్ళి డాక్టర్ ని కలిసే క్రమంలో అయితే లిఫ్ట్ దగ్గరికి తల్లిదండ్రులు కూడా ఈడ్చుకెళ్ళినట్టుగా కూడా ఒక సోషల్ మీడియాలో అయితే ఇలాంటి ఈడ్చుకెళ్తున్న ఒక వీడియో వైరల్ అయిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యంగా దీనికి ఉదయం నుంచి కూడా హల్చల్ చేస్తున్న కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, స్పందించారు. ఇది కూడా గత 15 రోజుల క్రితం జరిగిన వీడియో. ఇది ఎవరో సంబంధించినటువంటి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టారు. అది రిపోర్ట్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దాని పరంగా అయితే వెరిఫికేషన్ చేస్తున్నాం. పోలీసులకు అయితే ఫిర్యాదు చేశాము. దానికి సంబంధించినటువంటి ఆ పేషెంట్ కానీ పేషెంట్ తల్లి కానీ వాళ్ళకు కూడా సమాచారం వాళ్ళు ఎక్కడ వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అయితే బోధనకు సంబంధించినటువంటి రాకాజ్పేట్ కానీ బోధనకు సంబంధించిన నియర్ బై లో అయితే ఈ పేషెంట్ ఉంటారన్నట్టు కూడా సమాచారం తెలుస్తా ఉంది. పూర్తి సమాచారం అయితే మళ్ళీ తెలుసుకొని మరింత అప్డేట్ చేస్తామంటున్నారు. అయితే ఒకవైపు చూసుకున్నట్టయితే ఏదైతే పేషెంట్ ని 2 కాళ్ళు పట్టి తీసుకెళ్లడము, అక్కడ ఆ డాక్టర్ కి వేరే డాక్టర్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ ఎవరు లేరు కాబట్టి అర్జెంట్ తీసుకునే ప్రక్రియలను ఇలా తీసుకెళ్లారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఆ పేషెంట్ కి అందుబాటులో అయితే స్ట్రెచర్ ఉంది. స్ట్రెచర్ ని తీసుకొచ్చి ఇక హాల్ అయితే ఏదైతే ఉంటుందో హాల్లో అయితే కూర్చోబెట్టిన ప్రయత్నం చేశాం. ఇదంతా కూడా ఒక అయితే డైలమా లాగా ఉంది. రాత్రి ఏదైతే పేషెంట్ వచ్చారు, పేషెంట్ వచ్చిన తర్వాత అతను తీసుకెళ్లి స్ట్రెచర్ మీద తీసుకెళ్లి సంబంధించినటువంటి హాల్లో కూర్చోబెట్టారు. అయితే ఉదయానికి సంబంధించిన పూర్తి ఆయనకు కొద్ది డ్రింక్ చేసిన వాతావరణం అయితే ఉంది. ఆయనకు సంబంధించిన అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలో అయితే మెరుగైన డాక్టర్ చికిత్స అందే విషయంలో అయితే ఓపీ ఉదయం ఉంటుంది కాబట్టి
రైట్. ఒకటి ఇప్పుడు ఇంత జరుగుతున్నటువంటి క్రమంలో మనం అంటే ఒక స్ట్రక్చర్ లేదు, దానికి ఇచ్చినటువంటి వివరణ కూడా సూపరింటెండెంట్ ఎవరైతే ప్రతిమరాజు ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి వివరణ కూడా మనం చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ పేషెంట్లు తల్లిదండ్రులే ఆగకుండా ముందుకు తీసుకువెళ్ళిపోయారు. అంటే అక్కడ ఉన్నటువంటి కొరత మనకు కూడా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఉన్నటువంటి అక్కడ ఏవైతే స్ట్రక్చర్స్ కూడా సరిగ్గా అనుకూలంగా లేవు, వీల్ చైర్స్ కానీ అందుబాటులో సరిపోయిన లేవని కూడా మనం అనుకోవచ్చు. శ్రీనివాస్ చెప్పండి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు నిజంగా ప్రభుత్వ ఆసుపత్రులపై మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ఆర్భాటాలు, చేస్తున్నటువంటి ప్రారంభోత్సవాలు చూసి చాలా వరకు నమ్మకం కలుగుతున్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చూస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆలోచించవలసినటువంటి పరిస్థితి. అక్కడ వివరణ కూడా ఇస్తున్నారు. అంటే ఎవరైతే ప్రతిమరాజు ఉన్నారో హాస్పిటల్ సూపరింటెండెంట్ తను ఇచ్చినటువంటి వివరణ మనం చూస్తున్నాం. పేషెంట్ తల్లిదండ్రులే మీ వచ్చేలోపు చెప్పేలోపు ఆగకుండా వెళ్ళిపోతున్నారు అని. అంటే ఇక్కడ